ఫిబ్రవరి 8న విడుదల కాబోతున్న యాత్ర 2 కేవలం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రస్థానాన్ని సినిమా ద్వారా హైలైట్ చేయడం కోసమేనని అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సరిగ్గా 2 నెలల ముందు రిలీజ్ ప్లాన్ చేసింది కూడా ఈ కారణంగానే. దర్శకుడు మహివి రాఘవ్ పలు ఇంటర్వ్యూలలో స్పష్టం చేస్తున్నారు కూడా. అయితే ప్రతిపక్ష పార్టీలు జనసేన టీడీపీ వద్ద ఇలాంటి ఆయుధం ఇప్పటికిప్పుడు సిద్ధంగా లేదు. అందుకే దానిని ఫ్యాన్స్ పూనుకొని పాత సినిమాని రిలీజ్ కి సిద్ధం చేయబోతున్నారు. ఒక రోజు ముందు ఫిబ్రవరి 7న కెమెరామ్యాన్ గంగతో రాంబాబుని పునః విడుదల చేయబోతున్నారని సమాచారం. రీ రిలీజ్ ట్రెండ్ ప్రస్తుతానికి తగ్గినప్పటికీ ఎలక్షన్ వేడిలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దీనికి బాగా కనెక్ట్ అవుతారని డిస్ట్రిబ్యూటర్లు భావిస్తున్నారు. పూరి జగన్మోహన్ దర్శకత్వంలో రూపొందిన ఈ పొలిటికల్ డ్రామాలో తండ్రి కొడుకులుగా కోట్ల శ్రీనివాసరావు, ప్రకాష్ రాజ్ పాత్రలను రాంబాబు క్యారెక్టర్ చెడుగుడు ఆడే విధానం ఓ రేంజ్ లో పేలింది. ఇప్పుడున్న పరిస్థితిలో ఇంకా బాగా అద్దం పెట్టేలా ఏపీ రాజకీయాలు మారిపోవడంతో హాళ్లలో జనాలు ఈలలు కేకలు వేయడం ఖాయమంటున్నారు. జర్నలిజం, రాజకీయాలు, విద్యార్థుల బాధ్యతలు, పౌరుల రక్షణ ఇలా ఎన్నో అంశాల మీద చర్చించిన రాంబాబు మరి ఈ రిలీజ్ లో ఏమైనా సెన్సేషన్ సృష్టిస్తాడేమో చూడాలి.